రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత లెక్కున్నదో తెలియదు. కొండాయి అనేటువంటి గ్రామంలో 7 ముస్లిమ్స్ ఒక ఆదివాసీ కుటుంబం. అదేవిధంగా లక్షిందేవిపేటలో పట్టినటువంటి ఏదైతే వర్షపాతం ఉందో అక్కడ ఒక దళిత కుటుంబం 3 కొట్టుకుపోయారు. ఇంకా బాడీస్ కూడా దొరికినటువంటి పరిస్థితి. గోవిందరాపేట మండలం ప్రాజెక్ట్ నగర్లో కూడా ఒక ముస్లిం ఫ్యామిలీ టోటల్గా 10 ముస్లిమ్స్ చనిపోయారు, 2 ఆదివాసులు, ఒక దళిత కుటుంబం. వాళ్ళు వరదలలో కొట్టుకుపోయి చనిపోయారు. కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనం ఎట్లా జరగాలి? తక్షణ సాయం ఇంతవరకు అందనటువంటి పరిస్థితి. అదే కాకుండా సార్ ఇంకా మాకు మొత్తం జంపన్న వాగంబటి ఈ వరద ఉధృతికి దాదాపుగా 14-15 గ్రామాలు అటు ఇటు మొత్తం పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. అంటే పొలాలు కాకుండా అవి ఇసుక మేటలు పెట్టడంతో పాటు మొత్తం రాళ్ళు తేలినటువంటి పరిస్థితి. వాటిని ఎట్లా చదును చేసుకోవాలి? రైతులకు ఒక భరోసా ఇవ్వండి. అదేవిధంగా గొర్రెలు బర్రెలు అన్నీ కూడా పోయినాయి. తర్వాత చిన్న స్మాల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆడ మేడారం జాతర దగ్గర వ్యాపారస్తులు కూడా ఆ రోడెంబటి చాలా దుకాణాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా సర్వస్వం కోల్పోవడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రాజకీయాలు ఏం మాట్లాడడం లేదు. అదేవిధంగా పశు సంపద కానీ, పంట నష్టం కానీ, మనుషులు చనిపోయిన వాళ్ళు కానీ, ఇండ్లు పోయిన వాళ్ళది కానీ తక్షణంగా మీరు ప్రకటిస్తారని మేము ఎంతో ఆవేదనతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. వారం రోజులైంది, ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు వచ్చినాకనే చెప్తారంటే దీనంతా కేటీఆర్ గారు మానిటరింగ్ చేసిర్రు. అంటే ఈ 2-3 రోజులు మరి ఆ ప్రకటన మీరు చేయాల్సింది ఉండే. అంతసేపు పాతది మీరే అంటున్నారు. గతంలో ఎప్పుడు పడినంత వర్షపాతం పడ్డది. అప్పుడు ఇచ్చిన నష్టపరిహారానికి అప్పుడున్న ధరలకు ఇప్పుడున్నటువంటి నష్టాన్ని మీరు అంచనా వేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మా ప్రజల తరపున ఇప్పుడు అందరు పునరావాస కేంద్రాలలో ఉన్నారు. మళ్ళీ ఇండ్లు పోయి అక్కడే ఉండాలంటే ఇండ్లలో పాములు ఉన్నాయి. ఆల్రెడీ 2-3 కుట్టినాయి కూడా పాములు తేళ్ళు వాగులు వంకరలు వచ్చినాయి. వాళ్ళని లోతట్టు ప్రాంతాలకు తరలించాల్సిన లోతట్టు ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు కూడా తరలించాల్సిన అవసరం కూడా ఉంది. లాస్ట్ టైం సీఎం గారు వచ్చినప్పుడు కూడా చెప్పిండ్రు, కానీ అక్కడ మాకు ఫారెస్ట్ వాళ్ళకి ఎప్పుడు ఆ యుద్ధం జరుగుతుంది. దయచేసి ఒక స్పష్టత కలెక్టర్లకు ఒక జీవోను ఏదైతే ముప్పు ప్రాంతాల వాళ్ళు గోదావరి కావచ్చు, జంపన్న వాగు కావచ్చు ఉన్నారో ఈ ప్రాంతాల వారికి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద ఇండ్ల స్థలాలు వాటితో పాటు ఇండ్ల నిర్మాణానికి ఒక స్పెషల్ జీవో ఇస్తారా, ఆర్డర్ ఇస్తారా, ఎట్లా చేస్తారా అదొకటి సార్. అదేవిధంగా కొండాయిలో ఇప్పుడు బ్రిడ్జి మొత్తం కూలిపోయింది లేదు కాబట్టి మరి ఆ తీగల వంతెన ఐరన్ తోట ఏదో ఒకటి తాత్కాలికంగా ఇప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్ గారికే వస్తుంది. అక్కడ కూడా రోడ్ శాంక్షన్ ఉంది, కానీ ఫారెస్ట్ వాళ్ళు 5 ఏళ్ళ నుంచి చేయనీయట్లేదు. అదేవిధంగా ఎలిశెట్టిపల్లె సార్, ఆ ఊరు కూడా ఊరు చుట్టూ వరదలు వస్తే మాకు కంపల్సరీ హెలికాప్టర్ కావాల్సిందే. మీరు ముందే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షపాతం ఎంత నమోదైందో మాకు తెలియదు, మీకు తెలుసు. కాబట్టి మీరు ముందు అలర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండే అధికారులను, కానీ చేయకపోవడం మూలంగా ఈరోజు 15 మంది చనిపోవడం జరిగింది. దయచేసి మా ప్రజలను ఆదుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ప్రజల జీవితాలని అతలకుతలం చేసింది. ఇది ప్రకృతి వైపరీత్యంతో పాటు ప్రభుత్వ తప్పిదాలు కూడా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇంత నష్టం జరిగింది. దీనికి సంబంధించి పంట నష్టపరిహారం గురించి కానీ, ఇమీడియట్ రిలీఫ్ గురించి కానీ, లేకపోతే సార్ ప్రొటెస్ట్ సార్ ఇది స్పీకర్ సార్ ఇప్పుడు వారు చెప్పారు వర్షాకాలం అక్కడక్కడ ఇండ్లు పడుతున్నాయి, నష్టం జరుగుతుందని. ఎవ్రీ ఇయర్ వీఆర్ प्रोएक्टिवली डूइंग इट सर. రేపు చర్చ కూడా ఉంది. पट्टन प्रगति पल्ले प्रगति कल डिस्कशन भी है, आप शामिल हो जाओ डिस्कशन में, जो पूछना है पूछिए. बट इस साथ ये तो पक्का बोलूँगा मैं, आई हैव ऑलवेज टेकन प्रोएक्टिव प्रीएम्प्टिव मेजर. मतलब వర్షాకాలం రాకముందే ప్రణాళికబద్ధంగా ఎక్కడెక్కడైతే అట్లా కూలిపోయే ఇండ్లు ఉన్నాయో మార్క్ స్టేషన్లకు వెళ్ళి ఖాళీ చేయించి వాళ్ళను తరలిస్తున్నాం. ఎక్కడన్నా దబ్బన వర్షాలు రెగ్యులర్గా పడడం వల్ల, ఫ్రీక్వెంట్గా పడడం వల్ల, వరుసగా 5-6 రోజులు పడడం వల్ల ఎక్కడన్నా ఆ గోడలు వీక్ అయిపోయి పడిపోయి ఉంటే, నిన్న ఒక సంఘటన జరిగింది, అట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడక్కడ ఐసోలేటెడ్గా జరుగుతుండొచ్చు. కానీ చాలా ప్రోయాక్టివ్గా మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ప్రతి సంవత్సరం మాన్సూన్ కంటే 3 నెలల ముందు నుంచి ఆ పని చేస్తాము. ఎక్కడన్నా ప్రత్యేకంగా మీరు గోశామాల్లో కానీ ఇంకొకడ కానీ అట్లాంటి ఇష్యూ ఉంటే నాకు ఇవ్వండి, చేస్తాను. అధ్యక్ష క్యాబినెట్లో మొన్న ధన్యవాదాలు చెప్తారేమో అభినందనలు చెప్తారేమో అనుకుని చెప్పలేదు అధ్యక్ష. రెండవది మెడికల్ కాలేజ్ గురించి వారు ఇదే శాసనసభలో అడిగినారు. ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు అధ్యక్ష. ధన్యవాదాలు చెప్తారేమో అనుకున్నా. ఆ మెడికల్ కాలేజీలో క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా పెట్టినాం అధ్యక్ష. ఇప్పుడు క్యాన్సర్ అన్నారు, ఒక దగ్గర కాదు అధ్యక్ష, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ప్రతి దానిలో ఆంకాలజీ విభాగం ఉంటుంది. అంతటా కూడా పేద ప్రజల కోసమే అది పెట్టినాం అధ్యక్ష. దాంతోపాటు మీరు జర్నలిస్టుల గురించి, స్థలాల గురించి చెప్పిండ్రు. జగ్గారెడ్డి అన్న మీరు చెప్తారేమో అనుకున్నా, సుప్రీంకోర్టులో అది పెండింగ్ ఉండే, దాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆనాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వి రమణ గారు ఉంటే ముఖ్యమంత్రి గారు స్వయంగా 10 సార్లు మాట్లాడినారు.
మాట్లాడి సార్ చూడండి మా జర్నలిస్టులు వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి అని మా ముఖ్యమంత్రి గారే స్వయంగా మన ముఖ్యమంత్రి గారే స్వయంగా మాట్లాడి, మీకు వేరే ముఖ్యమంత్రి ఎవరు లేరు, ఆయన్నే. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు కానీ బయట ఎవరు లేరు, ఒకడే ఉంటాడు రాష్ట్రానికి. మీ పార్టీలో 10 మంది ఉండొచ్చు, బయట లేరు. మన అంటే నవ్వుతున్నాం, మరి అందుకే ఏం చెప్పాలి శ్రీధర్ అన్న, మన ముఖ్యమంత్రిగా. అయితే అధ్యక్ష చెప్తారేమో అనుకున్నా అధ్యక్ష, ఏం చెప్తలేరు అవన్నీ చెప్పకుండా మా ములుగుల సీతక్కకు కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది, మా అక్క కూడా చెప్పది. మా శ్రీధర్ అన్నకు పెద్దపల్లిలో మెడికల్ కాలేజ్ వచ్చింది, శ్రీధర్ అన్న చెప్పాడు సార్. అధ్యక్ష వీళ్ళు దాస్తే కూడా దాగని సత్యాలు అధ్యక్ష ఇవన్నీ. నేను మొన్న ములుగు పోయినా, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష అక్కడ ప్రజలు చాలా బాగా డెవలప్మెంట్ అయింది సార్, ఇక్కడ ములుగులో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ వచ్చింది, కలెక్టరేట్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ వెలుగు వచ్చింది, ఆఖరికి సీతక్క వాళ్ళ అమ్మా నాన్నకు కూడా మంచి పోడు భూముల పట్టాలు కూడా వచ్చినాయి సార్. ఇన్ని పనులు అవుతున్నాయి కానీ వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు సార్. కాకపోతే అయినా మేము మంచోళ్ళం కాబట్టి, మేము మంచి ప్రభుత్వం, సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఇప్పుడు జగ్గారెడ్డి గారు చెప్పిన ప్రతి సమస్య. కానీ ఒకటి నాకు అర్థం కాలేదు జగన్న, మరి మీ ప్రభుత్వంలో 500 మంది ఆర్డర్ లేకుండా ఎట్లా పనిచేసారు జగన్న, నాకు అర్థం కాదు. ఆర్డర్ లేకుండా హోంగార్డ్ పనిచేసారని చెప్తున్నావు నువ్వే, అది ఏం ప్రభుత్వమో ఎట్లా నడిపినరో చూస్తాం అధ్యక్ష. వారి వివరాలు ఇవ్వనండి, తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు, చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట, ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయకపోతే వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తే మీరు 10 సంవత్సరాలు మంత్రులు, దయచేసి ఆ విషయం మర్చిపోవద్దు. ఇలా తెలంగాణ తేకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇవాళ మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు. ఆనాటి నాయకత్వం ఒకరని చెప్తానా, అన్పార్లమెంట్ అయితే తెలుగుతాం కానీ వీడికే ఏం రాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ అయిపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్, లోక్సభ స్పీకర్, ఆనాడు సభ్యులు పోడియం దగ్గర అవుతుంటే కూడా బిల్లు ఏ విధంగా బాధ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా బరుగుతే ఎట్లా నడుస్తాయి అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా, ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్ లో వాళ్ళ నాయకుడు చెప్పిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, మా రాజగోపాల్ రెడ్డి గారు, మా డాక్టర్ వివేక్ గారు, మేము ఆనాడు వాళ్ళ ఎంపీ కేశవరావు గారు, ఇలా శాసన మండలి చైర్మన్ సుఖాంజ రెడ్డి గారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష. ఇంకొకటి సబ్జెక్ట్ ఈవేరు కాకుండా ఒకటి, గౌరవ నేను జగదీశ్వర్ రెడ్డి గారు మంత్రి గారిని అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి వారు తెలియదు అధ్యక్ష. ఒక కుసాను అయినా మెంబర్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు, మేము గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు శాసనసభ్యులు, మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో. మేము పార్లమెంట్ సభ్యుని, గ్యాస్ అలొకేషన్ రాలే, ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు లెక్క రాసిండు, 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టి ఆనాడు సేకరణ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి, వాటర్ శాంక్షన్ తీసుకున్నాం, దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో పేర్లు వద్దు కాబట్టి చెప్తాను. నేను చెప్పినాక చెప్పు సార్, నేను గౌరవ సభ్యులు మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రదానం చేసిన అధ్యక్ష అన్నాడు, నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రదానం చేశారు. ఇవాళ వీళ్ళు 10 ఏళ్ళ అధికారం, మేమేం చేయాలి అధ్యక్ష? వీళ్ళకి ఇవాళ ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు, నాకు సింగరేణి నాకు కూత వేటలు ఉంటుంది, నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగట్లే ఉంది అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా. పర్యావరణ అనుమతులు, లోయర్ మైనర్ నుంచి నీటి శాంక్షన్, ఎవ్రీథింగ్ పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్ అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి, గౌరవనీయుడివి, నువ్వు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే మీరు, నేను అడుగుతాను సభాధ్యక్ష, ఇది మర్యాద కాదు. నేను అడుగుతాను, నాకు బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిరు, ఇవాళ బతుకున్నాను పిండ ప్రయాణం చేస్తాం, వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా అడుగుతాను. 10 ఏళ్ళలో వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం, మేము తెచ్చినాం, మేము బంగారు తెలంగాణ ఇచ్చాం, ఏం చేసిన అధ్యక్ష? 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి? 10 కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే
నా చర్మం వెలిచి చెప్పులు కుట్టిస్తా అని ఈ ప్రాజెక్టు చేయవా అధికారంలోకి వచ్చినాక? నీ బాధ్యత లేదా? నా పిండ ప్రదానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా? ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష, నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకి ఉందని మనం చెప్తాను. కేటీఆర్ సార్